హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యష్నా అండ్ కార్తీ. ఈ వీడియోలో నేను మకానా ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాను. గీ హెల్తీయే కదా, ఇది మా బాబు కోసం చేస్తున్నాను, అందుకని గీ వేసాను. కొంతమంది అయితే ఆయిల్తో ప్రిపేర్ చేసుకుంటారు. గీ వేసిన తర్వాత గీ కొంచెం వేడిగా అయిన తర్వాత దాంట్లో కొంచెం పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకున్నాను, పసుపు. నెక్స్ట్ ఏమో మకానా ఉంటుంది కదా, లోటస్ సీడ్స్, ఇవి యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఏమో మీడియంలోకి పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. లోలో కన్నా హైలో కన్నా మీడియంలో పెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది. సీడ్స్ కదా, అవి చాలా సెన్సిటివ్గా ఉండే సీడ్స్ ఇవి. హైలో పెడితే ఫాస్ట్గా మాడిపోతాయి అండ్ అన్నీ కూడా కుక్ అవ్వాలి కదా, అందుకని ఆ గీ అండ్ పసుపు రెండు ఆ సీడ్స్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేస్తున్న తర్వాత అవి కొంతసేపటికి అవి యాక్చువల్గా ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి కదా, ఆ మెత్తగా ఉన్న సీడ్స్ కొంచెం క్రిస్పీగా టర్న్ అవుతాయి. అప్పటి వరకు మనం వాటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి, ఈ గీలో కానీ ఆయిల్లో కానీ. తర్వాత క్రిస్పీగా అయిన తర్వాత కొంచెం ఎన్ని సీడ్స్ తీసుకున్నామో దానికి తగ్గట్టు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని నెక్స్ట్ వచ్చి కారం యాడ్ చేసుకోవాలి, చిల్లీ పౌడర్. నేనైతే చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను. మా బాబు ఎంత కారం తింటాడో అంత వాడికి తగ్గట్టు. కొంతమంది అయితే మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారు, నేనైతే అవేం యాడ్ చేయలేదు, సింపుల్ కారం యాడ్ చేశాను. ఈ మకానాలోని చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, అలాగే కాల్షియం రిచ్ కూడా, ఎన్నో న్యూట్రియంట్స్ ఉంటాయంట దీంట్లో. ఇంకేంటంటే వెరీ కిడ్స్ ఉంటారు కదా, ఆ కిడ్స్కి వాళ్ళు సాలిడ్స్ స్టార్ట్ చేస్తారు కదా, తర్వాత నుంచి మనం సాలిడ్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఇవి వాళ్ళకి ఫీడ్ చేయొచ్చు సింపుల్గా మకానా. ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, ఇంకా వాళ్ళ మెంటల్ అండ్ ఫిజికల్ గ్రోత్కి చాలా హెల్ప్ అవుతుంది. మా బాబుకి కొంచెం కాల్షియం డెఫిషియన్సీ ఉంది, వాడు మిల్క్ అది తాగడు. సో ఈ మకానా నుంచే అన్న కాల్షియం వస్తుందేమో అని పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను. మన అడల్ట్స్కి కూడా చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల. ఎట్లా అంటే వెయిట్ లాస్కి కానీ, బీపీ ఉన్న వాళ్ళు కానీ, ఇంకా డయాబెటీస్కి ఉన్న వాళ్ళు కానీ దీన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల అవన్నీ కంట్రోల్లో ఉంటాయి. ఇంకా హార్ట్ కూడా హెల్తీగా ఉంటుందంట వీటిని కన్జ్యూమ్ చేయడం వల్ల. లివర్ కూడా హెల్తీగా ఉంటుంది అండ్ దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. నేను ఇవి మకానా సగం కుక్ చేస్తున్నప్పటికీ పవర్ కట్ అయింది, అందువల్ల కొంచెం లైట్ లేకుండా వచ్చింది. ఇదంతా నా మకానా స్టోరీ. నెక్స్ట్ ఏమో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను, డ్రై ఫ్రూట్స్ నట్స్ అవే తీసుకొచ్చాను, అవి రీఫిల్ చేసుకుంటున్నాను. నాకు ఈ రీఫిల్ చేయడం అనేది ఎవరైనా చేస్తున్నప్పుడు, నీట్గా చేస్తున్నప్పుడు చూడడం కానీ యూట్యూబ్లో ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేనేదో అలా చేస్తున్నాను. చాలా కొన్ని తెచ్చుకున్నాను. ఇంతకు ముందు రెగ్యులర్గా పెట్టడానికి బాబుకి పెట్టడానికి కూడా ట్రై చేసేదాన్ని. తర్వాత ఈ మధ్యన చాలా మంత్స్ అయింది డ్రై ఫ్రూట్స్ అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టగా ఈరోజు తీసుకొచ్చాను, మళ్ళీ వాటిని రీఫిల్ చేసుకుంటున్నాను. కొన్ని బాదం తీసుకొచ్చాను, అన్నీ కొన్ని తెచ్చుకున్నాను. అలాగే కొన్ని పిస్తా, కొంచెం కాజు తెచ్చుకున్నాను. ఇవన్నీ ఇంకా మకానా కూడా తెచ్చుకున్నాను. ఈ హాలిడేస్లో బాబుకి కొంచెం అన్నా హెల్తీగా మంచిగా పెట్టడానికి అని చెప్పేసి ఏదో మోటివేటెడ్గా ఉంటుందని వీడియో తీసుకుని అలా పెట్టుకున్నాను అంతే. ఇంకా నాకు ఈ హెల్తీవన్నీ ఉంటాయి కదా, ఈ నట్స్, వాటికంటూ ఒక ర్యాక్ ఉండాలి, వాటికంటూ ఒక సేమ్
నీట్గా క్యూట్గా ఉండే కంటైనర్స్ అన్నీ పెట్టుకోవాలని చాలా సమ్ ప్లాన్స్ డ్రీమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను ఫ్యూచర్లో కొన్ని డేస్లో. బాబు నట్స్ కానీ ఏమీ హెల్దీ ఏమీ తినడు మా బాబు. పెట్టడానికి చాలా ట్రై చేస్తున్నాను. సో ట్రయింగ్లోనే తీసుకొచ్చి ఇవన్నీ పెట్టాను. హోప్ తింటాడని అనుకుంటున్నాను. తినాలి, తినిపించాలి ఎట్లయినా. కొంచెం విటమిన్స్ డెఫిషియన్సీ వచ్చింది మా బాబుకి. విటమిన్స్ సిరప్ ఉంటుంది కదా కిడ్స్కి, అది ఎట్లన్నా పిల్లలకి విటమిన్స్ ఎవరికన్నా విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. మా బాబుకి కొంచెం ఎక్కువే వచ్చింది. సో అది ఎలా అన్నా తగ్గాలి. ఇక్కడ నట్స్ అన్నీ ఫిల్ చేసేసుకుని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో చియా సీడ్స్ ఉండేవి నావి. అవి ఎందుకో పౌడర్ లాగా అనిపించి ఏదో డస్టీగా ఫామ్ అయినట్టు అనిపించింది కంటైనర్లో. సో తీసుకెళ్ళి సన్ డ్రై చేశాను. సన్ డ్రై చేసిన తర్వాత ఏదో కొంచెం బెటర్గా అనిపించినాయి. తీసుకొచ్చి ఒక 3 months అయింది యూజ్ చేస్తున్నాను. చాలానే ఉంటాయి కదా, ఒకేసారి అయిపోవు కదా, ఎందుకు అనిపించింది. కొంతసేపు మంచిగా ఎండ కూడా వస్తుంది కదా, కాసేపు సన్లో పెడితే ఏమన్నా దానికి మాయిశ్చర్ లాంటిది ఏమన్నా ఫామ్ అయిందేమో అలా అని చెప్పేసి బాగానే ఉన్నాయి, జస్ట్ అంతే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఏమో మా బాబుకి ఈవినింగ్ జస్ట్ ఒక 4-5 పిస్తా తినిపిద్దామని తీసుకుని వాటిని షెల్స్ తీస్తున్నాను. అప్పటి వరకు నాతో అక్కడ కబుర్లు చెప్పాడు. ఇవి తినిపిస్తాను, ఎవరికి అని అడిగాడు, నీకే అని చెప్పాను. తినిపిస్తాను అని అర్థమైపోయి అక్కడి నుంచి జంప్ అయిపోయాడు మెల్లిగా. నేనైతే బయటికి తీసుకెళ్ళి వాడికి పెట్టాను. ఒక్కొక్కటి తింటున్నట్టు యాక్ట్ చేశాడు. బాగుందని కూడా చెప్పాడు. నిజమే బాగుందేమో, తింటున్నాడేమో అనుకున్నాను. కానీ నేను అన్నీ తిని బుగ్గలో పెట్టుకున్నాడు తింటున్నట్టు. నచ్చిందని చెప్పాడు కదా, పడేయడు అన్న హోప్తో నేను లోపలికి వచ్చాను ఆడుకుంటుంటే. ఈ లోపు షింక్లోకి వెళ్ళి పడేసాడు వాడు. పిల్లలతో ఇలా ఉంటుంది. ఇది ఇవాళటి వీడియో అండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోలో కొంచెం నచ్చినా తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.